హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఛానల్లో వీడియో పెడుతున్నాను అనమాట. చూడొచ్చు. ఈరోజు ఏంటంటే మనకి విజయవాడలో గుణదల తిరణాలు స్టార్ట్ అయినాయి అనమాట. ఈ గుణదల తిరణాలని ఎలా ఎలా ఉందో ఏంటో ఒకసారి సరదా బయటకు వచ్చి చూద్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాను. ఇటువైపు ఇదొక ఎంట్రన్స్ చూడొచ్చు. గుణదల లూర్ది మాత మహోత్సవాలను ఉంది. ఇటువైపు ఒక ఎంట్రన్స్ ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ ఇంకా జనాలు పెద్దగా రావట్లేదు. కానీ కొద్దిసేపు మొత్తం అసలు ఈ రూట్ అంతా మొత్తం బిజీ అయిపోద్ది అనమాట. చూడొచ్చు, ఎక్కడ చూసినా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం బందోబస్తు ఉన్నారనమాట. ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయినట్టే. ఇదంతా గుణదల చర్చి పక్కనే అనమాట. మామూలుగా ఉండదు ఇక్కడ నుంచి. ఇంకా ట్రాఫిక్ ఇక్కడ చూస్తున్నారు కదా, పక్కనే షాపు కానీ ఫుల్ బిజీ అబ్బా, మామూలుగా లేదు. పోలీసు వాళ్ళు మాత్రం బందోబస్తు, ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు మాత్రం గట్టిగా కనపడుతున్నారు. ఫోటోగ్రాఫర్లు కూడా గట్టిగా కనపడుతున్నారు. ఇక్కడే ఫొటోస్ తీసుకొని మళ్ళీ వాళ్ళే కడిగిచ్చేస్తారనమాట. బిర్యానీ పాయింట్లు, డ్రింక్స్, సోడాలు, బిర్యానీ పాయింట్లు. అయ్యో, మామూలుగా లేదు జనాలు. అంటే ఇంకా స్టార్ట్ ఎండ కొంచెం ఈ సంవత్సరం ఎండ, కానీ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి అబ్బా. ఎండలు కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి. అందుకనే పగల పూటలు పెద్ద కనపడట్లేదు జనాలు. ఇంకా నైట్ అయితే మాత్రం మామూలుగా ఉంటారు, జనాలు ఎక్కువ వచ్చేస్తారు. ఇన్ని షాపులు చూడవచ్చు, షాపులు మొత్తం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎక్కడ చూసినా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళే కనపడుతున్నారు. ఇదే చర్చి చూడొచ్చు. మనకి చర్చి ఇటు పక్క నుంచి వెళ్తానికి ట్రై చేద్దాం, అసలు ఎలా ఉంటుందో. అది లోపలికి వెళ్ళనివ్వరు అనుకుంటున్నా, చూద్దాం ఎలా ఉంటుందో పరిస్థితి. అయ్యో అయ్యో అయ్యో, మామూలుగా లేదు. ట్రాఫిక్ ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే. ఇంకా ఈ రూట్ చూపించాలని చెప్పి సరదాగా వ్లాగ్ చేద్దామని స్టార్ట్ అయ్యాను. పిల్లలు కానీ వస్తాయి, పిల్లలకి బొమ్మలు మాత్రం ఈ షాప్ చూసిన చుట్టుపక్కల బొమ్మల షాపులు ఎక్కువ కనపడుతున్నాయి అబ్బా. ఎక్కడెక్కడి నుంచో వస్తారబ్బా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు చాలా మంది వస్తారు. ఇప్పుడు మనం ఇటు పక్క చూసాం కదా, మళ్ళీ ఆ వైపు వెళ్దాం ఒకసారి ఎలా ఉంటుందో. అటువైపున షాప్స్ ఏమైనా చూద్దాం ఒకసారి. లోపల పానట్లేదు అనుకుంటా, ఇటు క్లోజ్ చేసారు. లోపలికి వెళ్తే ఇటు కూడా ఉంటాయి అంతే. ఇటేమో లేదు, మళ్ళీ రిస్క్ అయిపోతాం, బుక్ అయిపోతాం కదా, ఆగిపోయామంటే మళ్ళీ తలకాయ. ఇక్కడ వరకు వస్తాయి వెహికల్స్ అంటే బస్సులు ఇక్కడ వరకు వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి బస్సులు ఆపేస్తారు అనుకుంటా. పార్కింగ్ కూడా వెనకాల BRTS రోడ్లో ఇచ్చారు.
దీనికి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. మొత్తానికి పానీపూరి బండ్లు ఉన్నాయి, బొమ్మల బండ్లు ఉన్నాయి, కూల్ డ్రింక్స్. వీళ్ళు చూడు ఊదిడే ఊదుడు. శనక్కాయలు కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. వేరు శనక్కాయలు. మీకు షాపులే కావాలా? మెయిన్ మంచి మంచి షాప్. మమ్మ అండ్ డాడ్ ఐస్ క్రీమ్స్ అంట. బా మంచి ఫేమస్ అనుకుంటుంది. ఇది చూడొచ్చు. ఇదేంటి ఇది? బూందీ అనుకుంటా. బూందీ బెల్లంతో చేసేది అనుకుంటా. అయ్యో అయ్యో. ఈ సిగ్నల్ క్రాస్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఇట్లా ఉంటాను అనుకుంటా. మనం రావడంగానే గ్రీన్ సిగ్నల్ పడాలి. ఆ కిక్కే వేరే ఉంటుంది అప్పుడు. స్ట్రైట్ చేయగానే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి నిర్మలా సిగ్నల్ అనమాట. నిర్మలా కాన్వెంట్ లెఫ్ట్ సైడ్లో నిర్మలా కాన్వెంట్ ఉంటుంది. ఇటు రైట్గా వెళ్తే ఆయన అంటాడు కదా ఎవరో, ఆ జ్యువెలరీస్ ఆయన ఎవరో, అదే పట్టతలతో ఆయన ఉంటాడు. ఆ జ్యువెలరీస్ ఇటు వస్తుంది అనమాట. దాన్ని ఏదో ఉంటారు, లలిత జ్యువెలరీస్. సారీ, లలిత జ్యువెలరీస్ అనమాట. అది వైపు ఉంటుంది. ఇప్పుడు మనం బెంజ్ సర్కిల్కి వచ్చేసినాం. బెంజ్ సర్కిల్లో ఇక్కడ కానీ వెళ్ళిపోయామంటే అయిపోద్ది. అడిగా అయ్యా అయ్యా వదలంటారా బాబు, కొంచెం కొంచెం బ్రదర్, కొంచెం రా. ఈ కారోడు వెళ్తల్లా ఈడ. అమ్మా చాలు. మామ ఇక మనం ఆపేవాడు లేడు. ఇంకా ఆపేవాడు అంటే మళ్ళీ వెయిట్ చేయకుండా వెళ్ళిపోవచ్చు. ఏం పర్లేదబ్బా, మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళకైతే సిద్ధమే. చూడొచ్చు అంబేద్కర్ స్టాచ్యూ అనమాట. విజయవాడలో కనిపిస్తుందో లేదో అంబేద్కర్ స్టాచ్యూ అనమాట. మన ఏపీలో పెద్ద స్టాచ్యూ అనమాట. ఇది మన దగ్గర కృష్ణా బ్యారేజ్ అవతల నుంచి కనపడుతుంది. కృష్ణా బ్యారేజ్ అవతల నుంచి అంటే నాలుగిరి నుంచి వైపు వస్తుంటే కృష్ణా బ్యారేజ్ అవతల వైపు కనపడుతుంది అనమాట. చూసాము ఈ కొంతమందికి అంబేద్కర్ స్టాచ్యూ డిఫరెంట్ రోడ్ల నుంచి ట్రై చేద్దాం. స్టాచ్యూ చాలా పెద్దదబ్బా. ఇది మామూలుగా లేదు అసలు. లెఫ్ట్ తీసుకుంటాం. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, డైలీ పోలీసులు ఖచ్చితంగా ఆపుతారబ్బా. ఈరోజు ఆడపట్లేదులే కానీ హెల్మెట్స్ లేకపోతే మాత్రం ఇక్కడ బుక్ అయిపోతారు. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. అంటే సిటీలో తిరగాలంటే తప్పదబ్బా. సిటీలోనే కాదు, హెల్మెట్ ఉంటాం, అది మంచిది. అది ఎందుకంటే ఏదో అనుకుంటాంలే కానీ హెల్మెట్ పెడితేనే మంచిది. ఇంకా ఇంకో మంచిది ఏంటంటే ఇంకా స్కిన్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఆరెంజ్ తగ్గుద్ది. స్కిన్ కూడా బ్రైట్నెస్ కూడా
ఎండకి అసలే నలుపు అయితే ఇంకా నలుపు అయిపోతాం. కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా హెల్మెట్ వాడితే మంచిది. డ్రైవింగ్ చేసేటప్పుడు, డ్రైవింగ్ అంటే బైక్ డ్రైవింగే, ఫస్ట్ అది పడకుండా. అలాగే హెయిర్ ఫాల్ కూడా డాండ్రఫ్ వచ్చేస్తుంది కదా, ఎక్కువగా దుమ్ము పడినా డాండ్రఫ్ వచ్చేస్తుంది. అప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది మనకి. కొంచెం హెల్మెట్ క్యారీ చేశాను, సేఫ్ అవుతాం అనుకుంటా. విజయవాడ వాళ్ళు ఎవరన్నా చూస్తే మాత్రం కామెంట్ చేయండి అబ్బా, ఏదో ఒకటి అంటే మన విజయవాడలో ఇంకా ఏ ఏరియాలో మనం చూపిద్దాం అంటే చూపిద్దాం. అంటే ఏ ఏరియాలో అయినా కొంచెం వెళ్ళు బ్రదర్ అంటే సరదాగా రైడ్ చేయొచ్చు ఆ ఏరియాలో కూడా. విజయవాడ లోకల్ వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వండి. రెస్పాన్స్ అంటే కామెంట్ చేయండి. ఆ ఏరియా పేర్లు తెలిసినా సరే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఎక్కువ ఇవే వస్తాయి. మన మామూలుగా పర్సనల్ వ్లాగ్స్ కొంచెం టైం పడతాయి. ఎక్కువ ఈ మోటో వ్లాగ్సే వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఈ మధ్య మనకి తిరుగుడు ఎక్కువైంది. పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు తిరుగుడే అనమాట పని. ఏదో ఒక చిన్న జాబ్ జాయిన్ అయ్యాంలే. ఆ జాబ్ కూడా మనం ప్రశాంతంగా కూర్చొని ఉండే జాబ్ కాదు, తిరుగుతూ ఉండాలా. ఏ మూల, ఏ విజయవాడ సిటీలో ఏ మూల ఏం జరిగినా సరే మనకు తెలియాలి. అది అందుకని మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరిగే ప్రోగ్రామేనమాట. ఇది మన శిఖామణి సెంటర్ అన్నమాట. ఇక్కడ ఒక సిద్ధార్థ కాలేజ్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా విజయవాడ ఏరియాకి వస్తే, విజయవాడ అంటే ఈ ఏరియాకి కానీ వస్తే, అంటే చెంచెట్టు వైపు కానీ లేకపోతే సిద్ధార్థ దగ్గరికి కానీ వస్తే ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది అబ్బా, టిఫిన్ హోటల్ రైట్ సైడ్లో ఉంటుంది, చూడొచ్చు. శ్రీ సత్య సాయి హోటల్ అంట. చాలా బాగుంటుంది టిఫిన్ అయితే, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. కొబ్బరి చట్నీ ఇస్తాడు, చాలా బాగుంటుంది అది టేస్ట్ అంతగా. మన ఫేవరెట్ ఏంటంటే మినపట్టు అనమాట. అంటే కొంతమందికి అర్థం కాదు కదా, దోశ, ప్లెయిన్ దోశ అనమాట. మనకి అది చాలా ఇష్టం అక్కడ. దాన్ని కాస్ట్ 50 రూపీస్ అంత ఛార్జ్ చేస్తారు, కానీ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం అమ్మ కళ్యాణ మండపం వైపు వెళ్తున్నాం. ఫైనల్లీ ఇదే అన్నమాట అమ్మ కళ్యాణ మండపం. అమ్మ కళ్యాణ మండపం ఇటువైపు వస్తే క్రీస్తురాజపురం. ఇదంతా ఇంకా క్రీస్తురాజపురం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేద్దాము. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. విజయవాడ లోకల్ కానీ ఉంటే
ఓకే, కామెంట్ చేయండి. మీకు ఆ ఏరియా పేరు ఏమైనా తెలిస్తే కామెంట్ చెప్పండి కామెంట్లో. ఇంకా మనం ఏ ఏరియా అన్నా విజయవాడలో ఏ ఏరియా అన్నా ఎక్స్ప్లోర్ చేయాలి అని ఏమన్నా ఉంటే కామెంట్స్లో చెప్పండి. మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. చాలా రోజుల తర్వాత వీడియోస్ వస్తున్నాయి మన ఛానల్లో. చూస్తున్నారు కదా, కొండల మీద నిల్చోండి, చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ఎర్లీ మార్నింగ్ వ్యూ చూపిస్తా. ఎర్లీ మార్నింగ్ కనుక సూపర్ ఉంటుంది అనమాట చూడటానికి.